మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట తీరు కూడా బాగలేదు. వారికి బుద్ధి చెప్పాల్సిందిగా మేము గాంధీ మహాత్ముని వేడుకుంటా ఉన్నాం. రైతు కూలీలకు 12,000 అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. మరి అదేవిధంగా కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామని చెప్పినారు. దానికో పేరు పెట్టినారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరు పెట్టినారు. ఇప్పటివరకు ఆ జాబితా కూడా తయారు కాలేదు. ఈ విధంగా ఎక్కడ చూసినా మోసపూరితపు మాటలతోని అబద్ధాలతోని కాలం వెళ్ళదీస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురవడమే కాకుండా ఇప్పటివరకు 100 మంది 55 మంది పిల్లలు ఈరోజు మరి చావు బారిన పడితే కనీస బాధ్యత కూడా ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకోలేకపోతున్నారు. అసలు వారికి పిల్లలు ఉన్నారు, మరి ఎంతమంది తల్లిదండ్రులు కడుపు కోతకు గురవుతున్నారో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారిది. ఇప్పటివరకు కూడా గురుకుల పాఠశాలల్లో ఇంకా కూడా మరి అక్కడ ఆహారం తిని ఇప్పటికి కూడా పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. ఈరోజు కూడా మరి ప్రింట్ మీడియాలో మనం చూసినాము స్పష్టంగా, మరి 3 గురుకుల పాఠశాలల్లో పిల్లలు అస్వస్థతకు గురైన మాట కూడా చూసినాం. అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు అధికారుల మీద చర్యలు తీసుకోరు? ఎందుకు ఇలాంటి తప్పులు జరగకుండా ఫుడ్ పాయిజనింగ్కి గురి కాకుండా విద్యార్థుల మీద ఎందుకు శ్రద్ధ పెట్టదు ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎన్నో ప్రగల్భాలు పలికిన మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకు 2,500 రూపాయలు మరి తప్పకుండా ఇస్తాము మహాలక్ష్మి పథకం ద్వారా అని చెప్పినారు. కనీసం ఒకప్పుడు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ మన రాష్ట్ర పండుగ అని డిక్లేర్ చేసి మరి బతుకమ్మ పండుగకు ఆడపిల్లలకు కానుకగా చీరలు పంపించేది. ఆయన 2 చీరలు కాదు, ఆయన ఒక్క చీర ఇస్తే నేను 2 చీరలు ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు, 500 ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు అటు మహాలక్ష్మి పథకాన్ని ఎగ్గొట్టడమే కాకుండా మహిళల్ని కూడా అవమానపరిచే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా అనేక అబద్ధాలతోని అనేక బాధలతోని అన్ని రంగాల వాళ్ళు ఈరోజు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఆ నిరసనలు కూడా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకప్పుడు కేసీఆర్ గారు మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్పినారు, మా కళ నీళ్లు నిధులు నియామకాలు, ఈ రాష్ట్రానికి నీళ్లు తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. అట్లా ఆ ఉద్దేశంతోనే అనేక రిజర్వాయర్లు, అనేక ప్రాజెక్టులు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేసి 80% సఫలీకృతమైనారు. ఇంకా కూడా కృష్ణా జలాలను కూడా వినియోగించుకొని అనేక ప్రాజెక్టులు మరి అవి నిర్మాణంలో ఉన్నాయి, తుది దశకు చేరుకుంటా ఉన్నాయి. త్వరలో అవి కూడా మరి ప్రజలకు అందే అవకాశం ఉన్నది. ఇంత గొప్పగా సాగుతున్న పాలనలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమి చేతగాక చేయలేక పాత పనుల మీద వంకలు పెట్టి రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయనే మాట చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా రైతులకు సరి అయిన సమయంలో యూరియా రాదు. ఇప్పటికీ చెప్పులు మళ్ళా క్యూ లైన్లలో పెట్టి నిల్చునే పరిస్థితి రైతన్నకు వచ్చింది. దురదృష్టం ఏంటంటే మహాత్మా గోసపడుతున్న విషయం ఏంటంటే ఇప్పటికే 410 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది నిజంగా కూడా ఒక విషాదకరమైనటువంటి విషయం. ఈ భారతదేశంలో గొప్పగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఈ రాష్ట్రం ఎదిగితే మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి మరి మహాత్మా గాంధీ బాపూజీని మేమందరం కూడా వేడుకుంటా ఉన్నాం. మహాత్మా గాంధీ గారు కలలు కన్నా భారతదేశం అంటే ఎలా ఉండాలో వారు కన్నా కళ ఈ కేసీఆర్ గారి పాలనలో ఈ రాష్ట్రం అంత గొప్పగా ఎదిగిందనే చెప్పాలి. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేస్తున్న మరి రేవంత్ రెడ్డి గారికి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి బాపూజీ గారిని వేడుకుంటూ జై తెలంగాణ.